హైవ్యూర్స్ కాదంబరి జత్వాని ఈమె కేసు ఏమైంది? ఈ కేసు సంబంధించి ఆల్రెడీ మనం గతంలో కొన్ని డిస్కస్ చేశాం కదా. అత్యంత కీలకమైన ఇప్పుడు బయటపడింది. ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల అయ్యా వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల ఐఏఎస్ జైలు పాలయ్యారు. కొడుకు జగన్మోహన్ రెడ్డి వల్ల ఇప్పుడు ఐపీఎస్ జైలు పాలు కాబోతా ఉన్నారు. నిజమే, ఈ అయ్యా కొడుకుల వల్ల రాష్ట్రం సర్వనాశనం అవటమే కాదు, ఈ వాళ్ళని నమ్ముకున్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్ జీవితాలు సర్వనాశనం. డైరెక్ట్ పాయింట్కి వస్తున్నాం. కాదంబరి జత్వాని కేసులో కుక్కల విద్యాసాగర్ అనే కేసు పెట్టింది February 2 ఉదయం 6:30 ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో. ఓకే, అది విజయవాడ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గున్ని, అడిషనల్ డీసీపీగా ఉన్నటువంటి రమణమూర్తి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఓకే, వీళ్ళిద్దరూ February 2, 2024 ఉదయం 11:30 ముంబైకి వెళ్ళారు ఫ్లైట్లో. అవునండి, మార్నింగ్ 6:30 కేసు పెట్టారు, 10 ఫ్లైట్ వెళ్ళారు, ఇంకేంటి ఇందులో అని అంటారా? టికెట్లు బుక్ అయింది ఇప్పుడు February 1. చూడండి అసలు ఇంత బుర్ర బుద్ధి జ్ఞానం లేకుండా ఎలా పోలీసులు అయ్యారో. అరే వీళ్ళెట్టంగా క్రిమినల్ పట్టుకుంటారు నాకు అర్థం కావట్లా. బేసిక్ కదండి. ఫ్రస్ట్రేటెడ్ తెలుగు జర్నలిస్ట్ అని చెప్పేసి మీమ్స్ కానీ ట్రోలింగ్ వీడియోలు ఏవో ఉంటాయి. అందులో ఆయన అంటాడు, ఇటు కామ పెట్టాను, ఏదండి కామ ఏదండి అని చెప్పేసి ఒక బూత్ పదం ఆడేస్తాడు ఆయన. ఎందుకు వస్తారో తెలియదు, బేసిక్ సెన్స్ ఉండదండి అంటాడు ఆయన. నిజమే, బేసిక్ సెన్స్ లేదు అసలు ఈ పోలీసులకి. ఎందుకంటే ఆమె మీద పెట్టిన కేసు ఏంటి? కుక్కల విద్యాసాగర్ పేరు మీద జగ్గేపేటలో ఉన్నటువంటి ల్యాండ్ని ఆమె ఫ్యాబ్రికేటెడ్ చేసి, ఆమె స్టాంప్ పేపర్లు కొన్ని ఏమంటారు దాన్ని తయారు చేపించేసి వీడి సంతకాన్ని ఫోర్జరీ చేసేసి అది వేరే ఇద్దరికి అమ్మపోయింది. ఎవరు? నాగేశ్వరరాజు, తర్వాత భరత్ కుమార్. ఈ నాగేశ్వరరాజు భరత్ కుమార్ కుక్కల విద్యాసాగర్ వాళ్ళ అయ్యగా తెలిసిన వాళ్ళు. వీళ్ళు మన విచారణిస్తున్న మూమెంట్లో చెప్పింది ఏంటిది? బాబు మాకేం తెలియదయ్యా, మరి మీ ఆధార్ కార్డులు ఎవరైనా ఉన్నాయి కదరా బాబు అక్కడ అంటే, సార్ మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తాం కోసం అడిగితేను మీ ఆధార్లు ఇవ్వండి అంటే ఇచ్చున్నాము అన్న. మరి ఆ రోజు ఇలా చెప్పారు కదా అంటే, ఏం సార్ ఏమనుకోదు సార్, వాళ్ళు ఏదో చెప్పంటే అలా చెప్పి మాకు అసలు ఏం తెలుసు సార్ అన్నారు. సరే అని చెప్పేసి ఆ డాక్యుమెంట్ డీటెయిల్స్ పరిశీలిస్తే 2018లో ఆమె ఈ దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసినట్టుగా చూపించారు. ట్విస్ట్ ఏంటి? ఆ స్టాంప్ పేపర్లు వీళ్ళు కొనుగోలు చేసింది 2023లో. 2023లో కొనుగోలు చేసిన స్టాంప్ పేపర్లని 2018లో రెడీ అయిన స్టాంప్ పేపర్లుగా నమ్మించారు. సరే, అందులో కాదంబరి జత్వాని ఇంటి అడ్రస్ పెట్టారు. 2018లో ఆమె లేదు అక్కడ. 2020లో ఆ ఇల్లు కొంది ఆమె, అక్కడ దొరికిపోయారు. సరే, దాని మీద సంతకాలు రిమైనింగ్ ఉంటాయి, అవన్నీ ఫ్యాబ్రికేటెడ్. కాదంబరి జత్వాని సంతకాలు కానీ రిమైనింగ్ ఏవి కూడా నిజంగా మొత్తం ఫ్యాబ్రికేటెడ్. స్టాంప్ పేపర్ దగ్గర అడ్డంగా దొరికారు అనుకున్నారు. తీరా విచారణ చేస్తా పోతా ఉంటే ఏ కేసు పెట్టాలి, ఆమెను ఎలా అరెస్ట్ చేయాలి, ఎలా పట్టురావాలి, ఆమె దగ్గరికి ఎవరెవరు వెళ్ళాలి ఏంటని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు స్కెచ్ అంటే మొత్తం కూడా. చూడండి అసలు క్రిమినల్స్ పట్టుకోవటానికి వాళ్ళని పోలీసులుగా ప్రభుత్వం నియమిస్తే జగన్ సేవలో తరిస్తూ ఉన్నారు. జగన్ టాపిక్ అసలు ఇక్కడ ఎక్కడ వచ్చిందంటారా? జగన్ తెలుగు ఇవన్నీ చేస్తాను. మరి ఎవరు ఆ కుక్కల విద్యాసాగర్ ఎవరు? వైసీపీ తరఫున పోటీ చేసిన క్యాండిడేట్. కాదంబరితో కేసు ఎందుకు పెట్టారు? ముంబైలో పవన్ జిందల్ మీద సజ్జన్ జిందల్ మీద కేసుని విత్డ్రా చేసుకోవాలి కాబట్టి. ఆమె ఎవరు? మహిళా కమిషన్ చైర్పర్సన్ అంట. ఆ వైసీపీ టైంలో నియమించినట్టున్నారు. ఆమె అసలు ఏం మాట్లాడితే ఆమెకే అర్థం కావట్లేదు. వచ్చి కాదంబరి జత్వాని తెలుగు ఆమె కాదు, ఇక్కడ కేసు కాదు, లేదంటే ఆమె కేసు మేము డీల్ చేస్తాం, ఆయన ఆ కేసుతో చాలా తేడాలని మాకు సంబంధం లేదు అంటే. అసలు ఆమెను అడిగారు ఇవన్నీ. గొడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి అక్కడ సీసీ హిడెన్ కెమెరాలు ఏమీ లేవు అని చెప్పేసి పోలీసు ఇన్వెస్టిగేషన్ తేలింది. అది కూడా ఏంటి? కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ CERT వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేస్తే అందులో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఉన్న లవ్ అఫైర్ వల్ల, వీడియో కాల్స్ వల్ల ఆ అమ్మాయి వీడియోలు ఎక్కడ బయటపడతాయి ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ అమ్మాయి వీడియో కొంతమంది చూస్తే నాయకత ఇంకా మీవి కూడా ఉన్నాయి, ఎందుకంటే నేను హిడెన్ కెమెరా పెట్టని చెప్పేసి వాళ్ళు నమ్మిస్తే భయపెట్టిస్తే దాన్ని వీళ్ళంతా కూడా పాపం నమ్మి హడావుడైపోయి ఇదంతా జరిగితే తర్వాత మీరు చూసి మేము ఎవరు చూడాలంటే దాన్ని ఈ పిల్లని అడిగితే అప్పుడు లేదు నాకు బయట నేను చేసేది ఇదంతా అని చెప్పేసి ఆమె చెప్తే ఇదే విషయం అంతా మాట్లాడితే అబ్బే హిడెన్ కెమెరాలు ఉన్నాయంట. ఏందా అసలు? ఏం చేద్దామనరా నాయన రాష్ట్రాన్ని? అసలు
ఎక్కడ పడితే అక్కడ స్క్రాప్ను పెట్టేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి అయితే. పద్ధతిగా సిన్సియర్గా చదివి మంచి మెరిట్లో ఉద్యోగాలు సాధించిన వాళ్ళని కూడా దేనికి పని ఎదలం చేసి పడేస్తున్నాడు అసలు ఆ మనిషి అయితే. సో ఇప్పుడు విషయం ఏంటి, అడ్డంగా దొరికిపోయారు ఆ పోలీసులు అయితే. ట్విస్ట్ చెప్పన, ఈ కేసులో కొంతమంది పోలీసులు అప్రూవల్గా మారారు. బాబు మా ఉద్యోగాలు తీయదు, మా పెళ్ళాం బిడ్డలు ఉన్నారు, గత్యంతరం లేక ఆ జగన్మోహన్ రెడ్డి తట్టుగా లేక టార్చరు, మేము ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యని చెప్పేసి చాలామంది ఒప్పుకొని నిజాలు మొత్తం చెప్పారు. అప్పుడు ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. టికెట్లు ఎప్పుడు బుక్ చేశారు, ఆ స్టాంప్ పేపర్ల కథ ఏంటి, అసలు ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఏందని చెప్పేసి. ఒక ఆడపిల్లనండి ఇంత ఘోరంగా టార్చర్ పెడతారా? మొన్న ఆమె హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఉంది కదా, దానికి సంబంధించి కుక్కల విజయసాయి గారు వెళ్ళి ఏం చేశాడండి, ఆమె బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఫ్రీజ్ చేస్తారో అవి రిలీజ్ చేద్దాం, అలాగే ఉంచండి. ఏవైతే సాక్ష్యాలు ఆమె నుంచి సేకరించిన ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కోర్టు సబ్మిట్ చేయాలి, బయట రివీల్ చేద్దంటూ. ఎంత ఘోరం రా నాయన అసలు. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, 2019-2024 మధ్య వరకు ఒక్క మంచి పని జగన్ రెడ్డి ప్రభుత్వం చేసింది చెప్తారా? ఇప్పుడు నేను దాదాపు కొన్ని 100 వీడియోలు చేసే ఉంటాను. ఈ 100 వీడియోల్లో జగన్ రెడ్డి తాలూకా పాపాలు, వాళ్ళ పార్టీ తాలూకు జనాన్ని హింసించినవి అండ్ రాష్ట్రం వాళ్ళు చేసిన అరాచకాలు కొన్ని 100లో చెప్పుకుంటాం. ఒక్కదానే ఒక అబద్ధం చూస్తారు. పోనీ జగన్ రెడ్డి పరిపాలనలో ఆయన చేసిన ఒక మంచిని చూపండి, లేదా నేను ఇచ్చిన వీడియోలలో ఒక అబద్ధాన్ని చూపండి. ఓకేనా? వీడియో క్లోజ్ చేస్తున్నా. ఆల్రెడీ ఈ కేసు ఎవరైతే డీల్ చేస్తున్నారో శ్రవంతి రాయ్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కదా, మన ఏపీ పోలీస్ ఆఫీసర్, ఆమె డీజీపీకి ఆల్రెడీ మొత్తం నివేదిక ఇచ్చేసింది. సార్ ఈ కేసు అసలు ఎలా మొదలైంది, కాదంబరి జత్వానిని ఇక్కడికి అసలు ఎలా తీసుకొచ్చారు, కేసు పెట్టింది ఎప్పుడు, ఆమె తీసుకొచ్చింది ఎప్పుడు, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసింది ఎప్పుడు, అండ్ వీళ్ళకి వచ్చి ఆదేశాలు ఇచ్చింది ఎవరు, కేసు మొత్తం హ్యాండిల్ చేసింది ఎవరు, విజయవాడ కమిషనర్ ఉంటే కాంతిరాణ టాటా, డీసీపీ విశాల్ గున్ని, వీళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ ఎంత, విశాల్ గున్ని అండ్ ఆయనతో కూడా అడిషనల్ డీసీపీ రమణమూర్తి, వీళ్ళిద్దరూ ఎవరు చెప్తే వెళ్ళారు, వీళ్ళిద్దరు టికెట్లు ఫిబ్రవరి 1వ తారీఖు ఎవరు బుక్ చేశారు, ఈ మొత్తం డేటా ఇచ్చేసాం. ఎవరైతే అప్రూవల్గా మారిన పోలీసులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డేటా బయటికి రావాల్సి ఉంది. ఇంకా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇప్పుడు ఈమెకి ఏ రకంగా న్యాయం చేస్తారు. ఏ రకంగా న్యాయం చేసేది ఏంటండి, ఆల్రెడీ స్పెషల్ ఆఫీసర్ నియమించారు శ్రవంతి రాయ్ని, అండ్ ఆమెకు ఆల్రెడీ జత్వాని వచ్చేసి చెప్పాల్సిన మొత్తం చెప్పిందా, మన జత్వాని వాళ్ళు అమ్మొచ్చి ఆల్రెడీ చెప్పాల్సిన చెప్పిందా, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఆల్రెడీ ఇచ్చారా. ఇక ఏపీ పోలీసుల దగ్గర ఏంటి, ఆల్రెడీ గతంలో తీసుకున్న డేటా ఉందా, ఈ కుక్కల విజయసాయి గారు ఇప్పుడు కోర్టుని అప్రోచ్ అయినప్పుడు ఆయన చెప్పిన కొన్ని ఉన్నాయా, అండ్ ఈ కేసులో ఆల్రెడీ గతంలో ఇన్వాల్వ్ అయిన పోలీసులు ఇప్పుడు అప్రూవల్గా మారిపోయి. సో ఈ మొత్తం చూస్తూ పోతా ఉంటే ఈవెన్ రఘురామకృష్ణరాజు ఇష్యూలు కానీ ఇప్పుడు కాదంబరి జత్వాని ఇష్యూ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఆనాడు వైసీపీ వారి వాళ్ళు ఎవరైతే బాధలు పడి ఉన్నారో ఆ లిస్టులో నేను కూడా అంట, బట్ స్టేట్మెంట్ పర్పస్ అని చెప్పేసి నేనే పట్టించుకోలేక వదిలేశాను. ఏ మాటకి ఆ మాట, ఆ రోజు నన్ను తీసుకున్న పోలీసులు కూడా పాపం వాళ్ళ తప్పు ఏమీ లేదు, పైన చూసి ప్రజల తప్పు ఏమీ లేదు. సో పాయింట్కి వస్తున్నా, ఎవరైతే వైసీపీ వల్ల 2019-2024 మధ్య బాధలు పడిన వాళ్ళు ఉన్నారు, అఫీషియల్స్ అన్అఫీషియల్ జర్నలిస్టులు ఎవరైనా సరే, ఇప్పుడు వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ బాధను అంతా కూడా తీసుకెళ్ళి ప్రభుత్వం ముందు పెడతా ఉంటే, ఇందులో నిజమైన అబద్ధమైన తీస్తా పోతా ఉంటే అడ్డంగా బుక్ అవుతున్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు, అండ్ ఫైనల్లీ మొత్తం వెళ్ళి జగన్ దగ్గర అవుతుంది. సో ఎనీ టైమ్ ఐఎమ్ షూర్ జగన్ అరెస్ట్ కాక తప్పదు. ఈ అన్నిటి పాపాల వల్ల నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.